ఒక రాజకీయ పార్టీ స్థాపించడం, రాజకీయాలు చేయడం చాలా సులువు. కానీ దేశంతో పోరాడి రాష్ట్రాన్ని సాధించడం ఒక శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇక డిసెంబర్ 9న విజయ దివస్ సందర్భంగా నిమ్స్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కేసీఆర్ ఆమరణ దీక్ష ఫలితమే తెలంగాణ రాష్ట్రమని తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తు చేశారు. కేసీఆర్ చేసిన ఆమరణ దీక్షకు తలొగ్గిన కేంద్రం ప్రభుత్వం డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసిందన్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీ పెట్టడం కూడా చాలా ఈజీ. కానీ ఈ భారతదేశంలో ఒక రాష్ట్రాన్ని సాధించడం అనేది చరిత్ర. 1969 నుంచి జరుగుతున్నటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష. కేసీఆర్ గారు 2001లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి సంబంధ వర్గాలను ఐక్యత చేసి మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ఆచరించుకుంటూ ప్రజల్ని ఐక్యత చేయడం, సంబంధ వర్గాలు హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు మైనారిటీలు అందరినీ అనేకమైనటువంటి కార్యక్రమాలు, సాగర ఆహారం కావచ్చు, వంట వార్పిడి కావచ్చు, చెలో జైల్ బరో కార్యక్రమాలు కావచ్చు, సకల జనుల సమ్మె కావచ్చు, ఈ విధంగా అనేకమైనటువంటి పోరాటాలు చేసిన తర్వాత ఈ ప్రభుత్వాలు స్పందించినటువంటి సందర్భం, కేంద్ర ప్రభుత్వం ముందుకు రానటువంటి సందర్భంలో కేసీఆర్ గారు అమరణ నిరాహార దీక్ష చేపట్టినటువంటి సందర్భం. ఆయన అమరణ నిరాహార దీక్ష కానీ బయలుదేరితే ఆ రోజు వారిని అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించడం, అక్కడి నుంచి నిమ్స్ హాస్పిటల్లో ఇదే హాస్పిటల్లో వారి యొక్క దీక్ష కొనసాగించినటువంటి సందర్భం. తెలంగాణ వచ్చుడు కేసీఆర్ చచ్చుడు అనేటువంటి వారు 11 రోజులు దీక్ష చేసిన తర్వాత ఇదే రోజు వెంటనే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మరి ఆ రోజు చిదంబరం గారు ప్రకటన చేసినటువంటి రోజు 50 మంది తెలంగాణ ప్రజలకు ఈరోజు విజయ దివాస్